So hello guys, welcome back to another video and this is Diman Bhai YT and మనం వచ్చేసి ఇన్ని రోజులకి చాలా రోజులైంది ఫ్రీ ఫైర్ ఆడక చూసేయండి. అంత లోపల మన గిల్ అయితే లెవెల్ మళ్ళీ తగ్గిపోయింది. ఎందుకో నేను గిల్లకి చాలా రోజులు అవుతుంది నేను రాక 16 days దగ్గరలో అవుతుంది ఫ్రీ ఫైర్లోకి రాక. అండ్ గైస్ బుయా పార్ట్ అయితే మారింది. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు ఏమడదాం గైస్. ఓకే, ఫస్ట్ జస్ట్ ఇట్లా ఇప్పుడే వచ్చినాం కదా, ఇన్ని రోజుల వరకు ప్రాక్టీస్ లేదు కాబట్టి ఒకసారి లోను నెక్స్ట్ నుంచి ఇప్పుడు ఇక షూట్ చేసాలంటే షూట్ చేస్తాం. ఆపోనెంట్లు అయితే బాగా నెట్వర్క్ వచ్చేసాడు. అండ్ మనమైతే ఒకటి చాలు. మనోడు ఆడున్నాడు, చూసిండు మనల్ని. ఓ ఫట్ హెడ్ షాట్ భలే కొట్టిండు బాడ హెడ్ షాట్. మామూలు హెడ్ షాట్ కాదు అది, ఒప్పి హ్యాష్ట్యాగ్ ఒప్పింది గేస్. ఆడికైతే ఓపి అనే అనాలి. ఎంత కొట్టిండంటే అంత కొట్టిండు అసలు. ఇట్లా అన్నాడా అంతే హెడ్. ఆడున్నాడు. మనం అంటే చాటు మూటుగా పోయి కొట్టుదాం. హెడ్ షాట్లు పడతాయి లేవు అబ్బా. అగో అగో ఒక్క రౌండ్ వచ్చిన డైరెక్ట్ బూయా అయితే ఇచ్చేసింది అనమాట మనకి. అంటే అట్లుంటుంది మనతోటి మోడల్ బాయ్స్. గాయస్ మనం కంట్రోల్స్లా ఇది పెట్టుకోవాలి. ఇది స్మార్ట్ త్రో నాకు అప్పటి నుంచి లేకుండా. ఎంత స్మార్ట్ త్రో పోవాలి. ఆదిత్య 660 669 వచ్చిండు అబ్బా మనకి. ఆదిత్య 669 ఒక యూట్యూబర్. ఏమో మరి ఆ యూట్యూబర్ లేదో మనకు తెలియదు, కానీ ఆదిత్య వాళ్ళు అంటారు రోజు. హెడ్ అట్లుంటా మనతోని అంటే మరి అదే రామ్ డెజర్ట్ ఈగిల్ వాడక ఎన్ని మంత్స్ అయిందంటే, మంత్ అయింది కదా, మంత్ అయింది. 1 month అంటే 1 month. డెజర్ట్ ఈగిల్ వాడాక 1 month అయింది. కానీ డెజర్ట్ ఈగిల్ టాప్ ప్లేయర్ కాబట్టి కొంచెం ఏదో అట్లా ఆడుతున్నా, కానీ టోటల్ గేమింగ్ రావట్లేదు. మన ఊళ్ళో ఏళ్ళు ఉన్నారబ్బా. గాయస్ ఇప్పటివరకు ఎవరైతే వీడియో చేస్తున్నారో వాళ్ళైతే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనోడు అమ్మ నా దొంగ నా కొడుకు ఈడు ఏడున్నాడు. ఈడు అగో M590 తోడు ఇందాకనే షూట్ చేసి ఉండే, నాకు కొంచెం డ్యామేజ్ పడ్డది. రే దొంగ నా కొడుకు, రే ఈడు ఏడు నుంచి కొడతాండి అబ్బా, నాకు అర్థం కావట్లే. ఓడి అమ్మ ఆడికి హెడ్ షాట్ పెట్టడం రావట్లే, ఏం చేస్తాం తీ. ఇక
ఒకటే షూట్ చేస్తాను. ఇప్పుడు నేను యూఎంపీ బట్టి నన్ను కాదు అవుటే యూఎంపీ కింగ్ రరే ఇడ. ఇప్పుడు ఆ డైరెక్ట్ ఫినిష్ 3, 2, 1 హెడ్ షాట్. And guys, round 4 objective అయితే నేను అంతా మర్చిపోయానమ్మా. సింగిల్ డబల్ బుల్లెట్ చూద్దామా? సింగిల్ బుల్లెట్ వీడికి సింగిల్ బుల్లెట్ షూట్ చేద్దాం. దూరం నుంచి హెడ్ షాట్. అంతే అట్లుంటుంది మనతోని. అంటే అంటే ఏం లేదు. ఆడొచ్చేసి ఆఫ్లైన్ ప్లేయర్ అనుకుంటా. నాకు ఆఫ్లైన్ ప్లేయర్ని కొట్టడం అంతే బోర్గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈవెన్ అనుకో మన హానర్ తగ్గుతుంది. స్కోర్ ఆడు అక్కడ ఏం చెప్తాను రే తమ్ముడు, ఆడు ఏం చెప్తాను రే. అజ్జా హెడ్ షాట్లు పడతలేవేంది? AC-80 నా ఫేవరెట్ గన్. దీంతో హెడ్ షాట్లు ఫార్మర్ అజ్జా 3 బుల్లెట్స్కే వచ్చింది. వాడు ఇప్పుడు కింద స్పాన్ అవుతాడు. వాడికి ఇప్పుడు ఎట్లా అన్నా కానీ హెడ్ షాట్ అయితే కొట్టాలి, కంపల్సరీ కొట్టాలి వాడికి హెడ్. బాలయ్య అంతే ఉంటుంది. మనోడు ఎమోటు ఎప్పుడు వచ్చింది మనకి ఏమో మరి. స్టార్ మీ చేశారట నేను. అండ్ గైస్ అయ్యా అది ఇంకా 15 days ఉన్నది ఈ ఈవెంట్ అయితే. 5 టోకెన్స్, ఇంకా 2 టోకెన్స్ దొరికితే అయితే మనకి లైట్ అప్ చేద్దాం. మనకి ఇది రావాలి. ఏముంటుంది ఇక పీనటి, నా ఫేవరెట్ పీనటి. అండ్ పీనటి మనకి పెద్దపల్లి టైటిల్ వచ్చిందా? 748 ఇంకా స్కోర్. ఇప్పుడు గైస్ ఆడేద్దాం కస్టమ్ రూమ్ ఆడేద్దాం కస్టమ్ రూమ్ ఆడేద్దాం. రాజా భాయ్ అట 4 హిరైక్ 17 యాదవ్ ఎంపీ. ఇది కొంచెం రాన్స్. ఆర్జెడ్ పైన్, ఏడియన్ పైన్. స్కేరీ జోన్ వెళ్ళారా? అబ్బా స్కేరీ జోన్. నేను ఒకప్పుడు కూడా నేను స్కేరీ జోన్ గిల్లులు ఉండే, కానీ మళ్ళీ ఎందుకులేండి ఒక గిల్లు క్రియేట్ చేసుకుందాం అనుకున్నా. MH పుసుకార్. గైస్ ఇప్పటి వరకు ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అనమాట. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో ఏమని పెడతారంటే ఒప్పి అంతే. ఇక ఒప్పి అనే పెట్టేసేయండి ఇక కామెంట్లలో కూడా. గాయస్ ఇది వచ్చేసి MI873 ఇది దొరికింది. షార్ట్ రేంజ్. ముద్దుకొండ ఇన్నర్ అబ్బాయిలు. ఓరి అమ్మాయి అరే ఇట్లబ్బా వీళ్ళంతా ఆటలు ఉన్నారు. నూడగాడు
చేసిన. ఈ రూమ్లలో అంతా ఇంత నూబడే గాళ్ళు ఉన్నారు ఏందబ్బా. వీళ్ళంతా అసలు ఆఫ్లైన్ నలుగురు టీమ్మేట్లు ఆఫ్లైన్లోనే ఉన్నారు. ఇంకొక మంచి రూమ్లో ఆడదాం. మంచి టాప్ ప్లేయర్స్ ఉండాలి మనం పోయే రూమ్లో. సచిన్ ప్రైమ్ అట, బాద్షా గేమర్ అట. సచిన్ ప్రైమ్ అంటే ఇక ప్రైమే. ఇక లెవెల్ ఆ ర్యాంకు ఎంత వస్తుంది. ఇంకా అయినా కానీ టాప్అప్ చేస్తే యూజ్ లేదు. అందుకనే అయితే ఎప్పుడు టాప్అప్ ఒక్కసారి చేసిన ఏమైంది కానీ ఏమి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక M10 ఇది వచ్చేది నేను ఎప్పుడు మైన్ క్రాఫ్ట్ ఆర్ బ్లాక్ మ్యాన్గో ఆడేటప్పుడు వేసే డైలాగు. రే నూబడే వాళ్ళు ఈళ్ళే పెడతారా బయటికి రానే హెడ్ పడుతుంది. అవో హెడ్ 97. ఉరుక్కుంటా పోవాలి వీళ్ళకి. పట్టాస హెడ్ షాట్ అని కొట్టాలి. ఇప్పుడు వీడికి ఇక్కడ నుంచి పోతా. అయ్యా ఆడు నూనె కదా ఆడున్నాడు అబ్బా. ఆడ దగ్గరికి పోదాము. ఆడికి తెలియకుండా హెడ్ కొట్టాలి అనుకున్నా. డైరెక్షన్ చేంజ్. హెడ్ అంటే గ్యాస్ నేను మరి అంత 2-3 బుల్లెట్లు ఎందుకు కొట్టినంటే ఆల్రెడీ ఆడు జోన్ వచ్చేస్తుంది. ఆడు MP40 వాడతాడు. ఇది కేవలం వన్ టైప్ గన్స్ వాడాలి. ఆడు రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు. సో నేను వచ్చేసి ఆడికి 2-3 బుల్లెట్లు కొట్టినా. ఎప్పుడైతే నేను ఓన్లీ వన్ టైప్ సింగిల్ బుల్లెటే కొట్టేసాను. ఈసారి కూడా అట్లనే కొడుతుంది అండి గ్యాస్. ఈసారి కూడా ఓన్లీ సింగిల్ బుల్లెటే కొడతా. ఈసారి సింగిల్ బుల్లెట్లు ఎవరికైనా మంచి హెడ్ పడాలి. హెడ్ పడుతుంది కానీ సింగిల్ బుల్లెట్లా కేవలం 33 రౌండ్ చాలా పడుతుంది. కానీ ఎక్కువ యూజ్ ఏమి ఉండదు దాంతో. అందుకే నేనైతే 3 బుల్లెట్స్ కొడతా బ్రో. గైస్ వెంటనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్కి. అండ్ మీకు ఇష్టమై ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి చూసి ఇన్స్టాగ్రామ్ని ఫాలో. ఆడు MP40 ఓడి అమ్మ. ఆడికి ఇప్పుడు లోపలికి పోయిండు. పోయి ఓడి అమ్మ ఇది ఒక్కడే ఉన్నాడా? వేరే వాళ్ళు ఇంకా లేరా? 4 హెడ్. అరే సచిన్ ప్రైమ్ బాద్షా గేమర్ రే రివైవర్ రే అంటే ఆడెవడో నాకు తెలియదు. సచిన్ ప్రైమ్ ముగ్గురికి డెజర్ట్ కూడా హెడ్ వస్తుంది. 1v3 ఆడుతున్నాడు. 1v3లో 1 మ్యాచ్ ఓడిచ్చిండు కేవలం. షట్ ఎందుకు అబ్బా మధ్య. అండ్ గైస్ MP40 యూజ్ చేసుకుంటాను. అక్కరాలు MP40 యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను కూడా AWM స్నైపర్ పడతా. హెడ్లు కొట్టచ్చు పడచ్చు. ఎవరికైనా ఒకరికి హెడ్ పడచ్చు AWM తోటి. సచిన్ అయ్యో షట్. అబ్బా హెడ్లు మిస్ అవుతాయి. అబ్బా రే ఒప్పిరా రే. ట్రై నెక్స్ట్ టైం. ఒప్పి #ఒప్పి ఇది చాట్.
ఆడు MP40 వాడతాను. నేను MP40 కింగ్ నాకు తెలుసు కూడా MP40 వాడతాను. అండ్ గైస్ వచ్చేసి మనం అయితే మళ్ళీ ఇవి ఎప్పుడు తీసుకుంది ఇలాగనే. అండ్ సచిన్ ప్రైమ్ 3 goals వేసిండు ఒకసారి అండ్ 2 డెప్స్. నేను ఒకసారి చంపేసిన ప్రైమ్, నెక్స్ట్ టైం ఒకసారి చంపేసిండు. అరే యార్ వీళ్ళేందా బయట వాడతాడు, ఆడున్నట్టున్నాడు ఆడు. వాడు ఆఫ్లైన్ మైండ్ అబ్బా సచిన్ ప్రైమ్. సచిన్ ప్రైమ్ ఆఫ్లైన్ నేను గేమ్ ఆడుతుందిగా నేను కూడా వెళ్ళిపోతా. ఇక అవతలోడు ఒక్కడున్నప్పుడు ఆపోనెంట్లా ఆడ ఆఫ్లైన్ పోతే ఇక మేము ఎట్లా గేమ్ ఆడతాం అంటే లీవ్ అవుడే. బ్లాక్ టీమ్ అట, రాజు భాయ్ అట. రాజు భాయ్ కస్టమ్ క్రియేట్ చేసినాడు. ఓ మడారా, ఓ షెట్ యార్. వీళ్ళు ఎల్కు ఆగో 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 నీ దేంట్లో జాయిన్ అయినా గాయస్. ఫైనల్లీ మనమైతే ఒక కస్టమ్ రూమ్కి అయితే జాయిన్ అయినాం అంతే మరి గాయస్. సో వెంటనే #OP ఇన్ ది కామెంట్స్. అండ్ వెంటనే నీ అయితే లైవ్ స్ట్రీమ్ అయితే చాలా దగ్గరలో ఉన్న లైవ్ స్ట్రీమ్కి. అండ్ లైవ్ స్ట్రీమ్ చేస్తా గైస్ ఫ్యూచర్లో. లైవ్ స్ట్రీమ్ కుదిరితే రేపు కూడా సండే, సో రేపైనా చేస్తా. వెంటనే తీసుకుందాం మరి. హెడ్ షాట్స్ అనుకుంటా అంతేనా. ఓ సింగిల్ గ్లో అబ్బా. ఇల్లు ఎల్కు మేరీ. అరే రే మీరు ఎందుకు రా రూమ్లో ఎందుకు రా క్రియేట్ చేసి నా దగ్గర గ్లోవల్ లేవు ఏం లేవు. ఆడెవడో సింగిల్ బుల్లెట్ పెట్టు ఈడ. అరే యార్ వీళ్ళు ఎందుకు అబ్బా ఇట్లా ఎత్తారు. ఇన్ఫినిటీ గ్లోవాల్స్ పెడితే ఏంది వీళ్ళకి. మనోడు షాట్. మనోడికి పండి హెడ్ కొడతా. ఓడి అమ్మ నేను నిలుకోవాలి. ओ भाई मारो मुझे मारो. బాడైతే ఏమమ్మా. వెంటనే ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో చేసేయండి. మీరు ఎప్పుడైతే నాకు చెప్పిన కదా గైస్ నాకు ఒక 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే, ఎవరైతే నాకు 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినాక చాట్లో OP అని పెట్టేస్తారు వాళ్ళకి వచ్చేసి 50 డైమండ్స్ ఇస్తా. రియల్ పక్క షోర్. నేనేం అట్లా చెప్పాను కావాలని. పక్క పెట్టుకుని షోర్ డ్యామ్ షోర్. నాకు 100 సబ్స్క్రైబర్స్ ప్లీజ్. 100 సబ్స్క్రైబర్స్ గేసి మీకు కూడా తెలుసా. శ్రేజల్ ఫైర్ గేమింగ్ అని ఫైర్ స్టార్ అని చేంజ్ చేసుకున్నాను. శ్రేజల్ ఫైర్ స్టార్ నేనైతే వచ్చేసి షాక్ షేక్ అయిపోయినా. ఆడొచ్చేసి మా స్కూల్లో లాస్ట్ ర్యాంకర్. అరే వీళ్ళేందబ్బా మొత్తం ఇట్లా ఎత్తాలి అంతా మెంటల్. నేనైతే ఇటు వారిపోతా. మనోడు ఆడనే అన్నాడు. మా గ్రేనేడ్ ఉంటుంది మనతోని. నూబడేగాడు గ్రెనేడ్ కస్టమ్ రూమ్లో ఆడు మామూలుడు కాదబ్బా ఇడైతే. ఇప్పుడు నేను యూజ్ చేయాల్సిన సమయం వచ్చేసింది. స్నైపర్
స్నైపర్ వచ్చేసి స్నైపర్లలోనే ఫస్టెస్ట్ రేర్ స్నైపర్ అండి. నేనైతే ఇప్పుడు ఇదే రేర్ స్నైపర్ తోటి ఒక్కడికి హెడ్ షాట్ అనుకోకండి, బాడీ షాటే కొట్టబోతున్నాను. ఓరే నేను అరే ఆడు ఎట్లా కొడతాడబ్బా, నన్ను ఎట్లా కొడతాడబ్బా. అగో అరే రే జానకింగ్ అరే కావకరా చచ్చింది, నీడు కూడా చచ్చింది. వీళ్ళంతా ఆఫ్లైన్ ఆడెవడు వెలుకు వాడు ఒక్కడే ఉన్నాడు గేమ్లో. చూసారే ఎలుకుగాడు ఎలుకంటే ఎలకనే కదా స్టార్ట్ అయితే. ఇప్పుడు నేను M1887X అనుకోకండి, M1887X వాడుతున్నా అండ్ అని అనుకోకండి. విత్ MP40 ఉడ్పేకర్ అండ్ డెజర్ట్ ఈగల్ గన్. ఈ మూడితోటి నేను ఎంత పెద్ద కింగ్ అంటే UMP ఉంటే ఒక్క చాలబ్బా. ఆ UMP నాకు ఈ కష్టం రూమ్లో అన్ని కన్సు పెట్టాలి. UMP ఒక్కటి ఎందుకు అట్లే చెప్పండి కదా సార్. రే ఎల్కా ఈ కష్టం రూమ్ ఎందుకు పెట్టలేరా తమ్ముడా. MP40 ఇందాక MP40 చేస్తావా బుజ్జికొండ. MP40 చేస్తావా మనోడికి వెళ్తాం. MP40 ఇందాక నకరాలు అవుతున్నాయి బిడ్డ. చీటింగ్ చేసేటోళ్ళు పట్టుకొని నేను కూడా చీటింగ్ చేస్తే ఆడికి నాకు డిఫరెన్స్ ఏంటి ఆలోచించలేదు. సరే నేను కూడా చీటింగ్ అయ్యా. అండ్ గైస్ కస్టమ్ రూమ్ అయిపోయాక మనం ఒక BR మ్యాచ్ ఆడిపోదాం. అండ్ వెంటనే ఎవరైతే వీడియోస్ ఉన్నారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. వీడియోస్ అయితే నేను ఇన్ని వీడియోస్ పెడుతున్నా, ఎవరు సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేస్తలేదు అబ్బా. లైక్లో ఎవరు ఎత్తలేరు. అయ్యో మనోడు అరే దారా వెంటనే వేసేయండి అన్నమాట. సబ్స్క్రైబ్లు లైక్లు షేర్లు కూడా. కామెంట్ సెక్షన్లో #OP అంతే. ఇక గైస్ నేనైతే మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ హీరో వచ్చేసి అంటే మరి నాకు హీరోస్ అనుకోక నెక్స్ట్ వీడియోలో మీరు ఒకవేళ #OP అని పెడితే నేను చేస్తాను. మా ఫేవరెట్ హీరో చెప్తా. మనోడి కాడ హెడ్ షాట్ కొట్టాలి, ఆడ ఆగి ఉండు. హెడ్ షాట్. నేను డబుల్ స్నైపర్ అస్సలు వాడతానంటే వాడతా. ఇప్పుడు ఎట్లా కొడతాను చూడండి గైస్. పురుగులు చెప్తారు అదే నా కొడుకెళ్ళారా మరి ఇంత దారుణంగా ఆడతాను. 7 kills చేసినాం ఫైనల్లీ విత్ 2585 డ్యామేజ్. AWM sniper and headshot. Open the cover the back.
గైస్ ఆడొచ్చేసి ఆడున్నాడు. అది హెడ్ షాట్ పడ్డది డ్యామేజ్ అంతే వచ్చిండు. ఓకే గైస్ ఇంకా 2 రౌండ్స్ ఉన్నది. ఈ 2 రౌండ్స్ అయిపోయినాక వెంటనే మనమైతే గైస్ పొద్దున్నే అయితే పాకెమాన్ కార్డ్స్ వీడియో పెడతా. ఒక 5 minutes అయినాక పాకెమాన్ కార్డ్స్ వీడియో అప్లోడ్ చేస్తా. ఆల్రెడీ వీడియో తీసేసిన, అప్లోడ్ ఏమో ఒక్కటే ఆలస్యం. ఇంకా 2 రౌండ్స్ గైస్, లాస్ట్ 2 రౌండ్స్. వెంటనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ #OP in the comments. ఓకే గైస్ అక్కడేమైనా ఉన్నాడా లేడు, ఆడ ఉన్నాడు అనుకో ఎవరికైనా హెడ్డే పడితే. ఏడ దాక్కున్నాడబ్బా, వీడు నూబుగాడు. వీడైతే ఏందబ్బా ఈడు అసలు, పురి నీ నూబేగా. రే దారా రే జానకింగ రే దారా రే పురుగురాడు కట్టవురా రే నా కొడుక రే సాంపురా. ఇదేటో మారిపోతాడు ఆఫ్లైన్ ఉన్నాడు. ఆడు MP40 ఎంత చెప్పినా కానీ అదే యూజ్ చేస్తాను అబ్బా. నేను ఇప్పుడు ఈ మ్యాచ్లన్నిటికీ MP40 యూజ్ చేస్తా. ఎట్లా విన్ అవుతానో యూజ్ చేయండి. అండ్ ఆడైతే MP40లో మామూలుగా యూజ్ చేస్తలేడబ్బా. MP40 పట్టుతా అంతే, పట్టేసిన MP40. ఇప్పుడు AWM డెజర్ట్, ఇవి 3 ఒక కాంబినేషన్ నాకు. AWM తోటి బాడీ షాట్, తర్వాత డెజర్ట్ ఈగిల్ తోటి కొంచెం షాట్, తర్వాత MP40 తోటి అయితే 200 అంతే. అనగానే AWMకే 150 పడుతుంది. 150 + 90 అంటే ఒక 10% డ్యామేజ్ కొడితే అయిపోద్ది. ఓ మేరీగాడు ఎలిమినేటెడ్ డైరెక్ట్. ఒక మనోడు కూడా బాగా సేపు అయింది కదా కష్టం బట్టి. వాళ్ళు వేసిండబ్బా బయటికి వస్తే ఎడ్డు కొడుతుంది. బయటికి వస్తే నకరాలు బాగా అవుతున్నాయి ఆడికైతే. MP40 చేస్తావా బుద్ధికొండా. గైస్ ఫైనల్లీ మ్యాచ్ అయితే వచ్చేసింది. ఈ రౌండ్లో నేను అన్ని MP40 కాదు AWMY అండ్ డెజర్ట్ ఈగిల్ తోటి చంపేస్తా. అంటే మరి కొంచెం ఆడ MP40 ఏమన్నా యూజ్ చేసింది అనుకో, AWM ఏం లేదులేండి. AWM కూడా మంచిగానే ఆడతాం. ఆడి ఏడున్నాడు డిటెక్టివ్ డౌన్ లెక్క. ఆడ ఎదురు చూస్తాడు హెడ్ షాట్ ఎప్పుడు కొడదామా అని. ఆడికి ఇప్పుడు ఆడు ఏం బిత్తుడు అబ్బా. ఆడు నిల్చొని చూస్తాడు. ఆడైతే కలిసి పోయి ఆడికి పట్టస ఫట్ బింబుష్ ఫట్ స్వాహా అని పట్టస హెడ్ షాట్ కొట్టేద్దాం. ఆడు నకరాలు ఎత్తావా. నకరాలు బాగా అవుతున్నాయి రే. అతోటి MP40 చేస్తావా. అండ్ గైస్ ఇంతవరకు వీడియో ఎవరు చూసిల్లో వెంటనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, ఫాలో ది ఛానల్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, #OP in the comments. అండ్ వెంటనే మనం త్వరలో లైవ్ చేయబోతున్నాం. రేపైతే వేద్దాం లైవ్. అండ్ ఇప్పుడైతే పాకెమాన్ కిడ్స్ వీడియో వస్తుంది కార్డ్స్. అండ్ వెంటనే లైక్ చేసేయండి. ఓకే గైస్ మరి వీడియోలు కలుద్దాం. అండ్ బాయ్.